నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. మనం చూస్తున్న ఇప్పుడు మనం ప్రజెంట్ కోకాపేటలో ఉన్నాం. కోకాపేట అంటే ఒకప్పుడు మనం వెంకటేష్ మూవీలో చూసినాం, లక్ష్మీ మూవీలో కోకాపేట ఆంటీ అని. అప్పుడు కోకాపేట్కి ఇంత రేంజ్ ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్, మొత్తం రియల్ ఎస్టేట్ దందా అయిపోయింది ఇక్కడ. ఆ, అంతకుముందు ఇక్కడ పొలాలు, ఆ, మామూలుగా బండలు కొండలు అట్లాంటి ఒక తీవ్రమైన అరణ్యం లాంటి ఒక విలేజ్ లాంటి వాతావరణం ఉండేది ఇక్కడ. కానీ ఇప్పుడు చూడండి మొత్తం కోకాపేట అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. మేబీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ కావచ్చు, కానీ ఇది మన హైదరాబాద్ అంటే ఎంజీబీఎస్ని ఒక మన సెంటర్ లాగా తీసుకుంటే అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో కోకాపేట అనేది ఉంది. కోకాపేట ఇక్కడ చూడండి, అది శాస్ బిల్డింగ్, అది అది అతిపెద్ద బిల్డింగ్ అంట. సో దానికి మించి ఇక్కడ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అనేది ఒకటి వస్తుంది, అది ఇస్కాన్ టెంపుల్. సో అది దానికి మించి ఇది ఎక్స్ట్రా ఇంకా ఎత్తు వస్తుంది అంట. సో ఒకప్పుడు విలేజ్ లాగా ఉండే కోకాపేట ఇదన్నీ రియల్ ఎస్టేట్ దాదాలు కబ్జాలు అలాంటివి చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న వ్యవసాయదారులు చిన్న చిన్న భూములను అవన్నీ తీసుకొని ఇప్పుడు దాన్ని ఇంత ఇంత డెవలప్ చేశారు. సో ఇదంతా కోకాపేట, సో విలేజ్ అన్నట్టు ఇది ఒకప్పుడు. ఆ విలేజ్ చూడండి ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయింది. సో ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న సన్నకారు రైతులు కానీ లేదంటే ఎవరైనా మామూలు మధ్యతరగతి వాళ్ళు కానీ ఇక్కడ ఒక గుంట భూమి కూడా కొనలేరు, ఎందుకంటే ఇది ఒక ఎకరం 100 crores, మీరు వినే ఉంటారు, 100 crores వెళ్ళింది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లాట్ కూడా కొనడానికి చాలా కష్టం అయిపోయింది. సో ఒకప్పుడు విలేజ్గా ఉండే హైదరాబాద్ ఇప్పుడు కోకాపేట అనేది నెక్స్ట్ అప్కమింగ్ హైటెక్ సిటీని మించిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కమర్షియల్ ఏరియానే కాదు, రెసిడెన్షియల్ ఇల్లు చాలా పెద్ద పెద్దగా డెవలప్ అయిపోయింది. సో నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో మేబీ ఎవరు ఇక్కడ జాగాలు కానీ ఏమైనా కొనడానికి సాహసం చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఆక్యుపైడ్ అయినాయి. మేబీ కొన్నారు, లేదంటే అప్పుడు తీసుకొని ఇప్పుడు బాగా హైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మకానికి మంచి మంచి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అవన్నీ కట్టుకొని ఇప్పుడు ఎదుగుతున్నారు. సో దిస్ ఈజ్ కోకాపేట్ సిచ్యువేషన్.